హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు 6th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని 6th చాప్టర్ హూ ఐ యామ్ దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతా ఉన్నాం. సో హూ ఐ యామ్ అంటే నేను ఎవరు అని మన గురించి మనం తెలుసుకోవడం అనమాట. బిఫోర్ యూ రీడ్ ఇన్ దిస్ లెసన్ వీ లుక్ అట్ వాట్ వీఆర్ లైక్ అండ్ హౌ ఈచ్ ఆఫ్ అస్ ఈస్ డిఫరెంట్. సో ఈ లెసన్లో మనం దేన్ని చూడబోతా ఉన్నామంటే మనం ఎవరు, మనం ఎలా ఉన్నాం అండ్ ఒక్కొక్కరికి డిఫరెన్స్ ఉంటుంది. అంటే అందరూ సేమ్ కాదు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిక్నెస్ అనేది ఉంటుంది అనమాట. సో ఎలా డిఫరెంట్గా ఉన్నారు, వీఆర్ ఆల్ ఇంట్రెస్టింగ్ పీపుల్ ఇన్ డిఫరెంట్ వేస్ అండ్ వీఆర్ ఆల్ గుడ్ అట్ డిఫరెంట్ థింగ్స్. సో అందరూ డిఫరెంట్ వేస్లో ఇంట్రెస్టింగ్ పీపుల్ అనమాట. అండ్ డిఫరెంట్ థింగ్స్లో మంచి మంచి ఎబిలిటీస్ ఉంటాయి. అంటే ఒక వ్యక్తి చేసేది ఇంకొక వ్యక్తి చేయలేకపోవచ్చు, బట్ అతను చేసేది ఇతను చేయలేడు అనమాట. సో సంథింగ్ యూనిక్నెస్ అనేది ఉంటుంది. యాజ్ యూ రీడ్ దిస్, థింక్ అబౌట్ వాట్ యు ఆర్ లైక్ అండ్ వాట్ యు ఎంజాయ్ డూయింగ్. సో దీన్ని చదువుతూ మనం అంటే మనకి ఏదంటే ఇష్టం, మనం ఎలా ఉన్నాము అండ్ మనం చేసే పనిని ఎట్లా ఎంజాయ్ చేస్తూ ఉండాలా అని. ఓకే, పార్ట్ 1 చూద్దాం, మెనీ వాయిసెస్. సో ఇక్కడ చాలామంది వాళ్ళ గురించి చెప్తా ఉన్నారనమాట. రాధా అనే అమ్మాయి ఏం చెప్తాందో చూద్దాం. మై ఫేవరెట్ యాక్టివిటీ ఈజ్ క్లైంబింగ్ ట్రీస్. సో ఈ అమ్మాయికి ఇష్టమైన పని చెట్లు ఎక్కడం. జస్ట్ అవుట్ సైడ్ అవర్ హౌస్ దెర్ ఇస్ అ మ్యాంగో ట్రీ విచ్ ఐ లవ్ టు గో అప్. సో వీళ్ళ ఇంటి బయటనే ఒక మ్యాంగో ట్రీ ఉంటుందంట. ఆ అమ్మాయికి ఎప్పుడు పైకి వెళ్ళాలని ఉంటుంది ఎక్కి. ఇట్స్ బ్రాంచెస్ స్ప్రెడ్ అవుట్, సో ఇట్ ఈస్ సింపుల్ టు క్లైంబ్ అప్ ద ట్రీ అండ్ ఐ కెన్ సిట్ కంఫర్టబుల్లీ ఇన్ ద ఫోక్ ఆఫ్ 2 బ్రాంచెస్. సో దాని యొక్క కొమ్మలు కూడా ఇట్లా వైడ్గా స్ప్రెడ్ అయి ఉంటాయన్నమాట. సో ఈజీగా ఎక్కొచ్చు పైకి అండ్ కంఫర్టబుల్గా. ఈ 2 కొమ్మల మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, సో అక్కడ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. దాన్ని ఫోర్క్ అంటాం. మై మదర్ టెల్స్ మీ ఇట్ ఈస్ నాట్ సెన్సిబుల్ ఫర్ గర్ల్స్ టు క్లైంబ్ ట్రీస్. వాళ్ళమ్మ చెప్పేదంట అది ఆ గర్ల్స్ ఎక్కకూడదు, అవసరమా అని చెప్పేసి అప్పుడప్పుడు అనేది. బట్ వన్ ఆఫ్టర్నూన్ షీ క్లైంబ్డ్ అప్ టు, కానీ ఓ రోజు మధ్యాహ్నం ఆమె కూడా ఎక్కిందంట, వాళ్ళ మదర్ కూడా. అండ్ బోత్ ఆఫ్ us sat there టాకింగ్ అండ్ ఈటింగ్ రా మ్యాంగోస్. సో ఇద్దరు కూర్చొని ఈ పచ్చి మామిడికాయలని తింటూ మాట్లాడుతూ ఉన్నారంట. వెన్ ఐఎమ్ హై అప్ ఇన్ ద ట్రీ ఐ ఫీల్ లైక్ ఐ కెన్ రూల్ ద హోల్ వరల్డ్. సో ఆ చెట్టు మీద ఉన్నప్పుడు ఈ ప్రపంచాన్నే రూల్ చేస్తున్నట్లుగా ఆమె ఫీల్ అవుతూ ఉంటుందంట రాధా. సో ఇక్కడ ఈ లెసన్లో ఏంటంటే మనం చేసే పనుల్లో ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది కదా, ఒక్కొక్కరికి కొన్ని ఇష్టాలు ఉంటాయి సెపరేట్గా. సో వాటన్నిటికీ ఇంపార్టెన్స్ ఇస్తూ మనలో ఉన్న ఈ యూనిక్నెస్ ఏంటి అని చెప్పేసి మనం తెలుసుకోవాలన్నదే ఈ లెసన్ యొక్క ఉద్దేశం. అది రాధాకు అదంటే ఇష్టం. ఇప్పుడు నాజీర్ ఏం చెప్తాడో చూద్దాం. వెన్ ఐ గ్రో అప్ ఐ వాంట్ టు బికమ్ ఏ సీడ్ కలెక్టర్. సో నేను పెద్ద అయిన తర్వాత ఈ సీడ్ కలెక్టర్గా అవ్వాలనుకుంటున్నానని. ఈ విత్తనాలని సేకరిస్తూ ఉంటారు కదా, వాళ్ళని సీడ్ కలెక్టర్స్ అంటాం. వీ హ్యావ్ కాటన్ ఫీల్డ్స్ ఇన్ అవర్ విలేజ్ అండ్ ఎవ్రీ ఇయర్ మై ఫాదర్ స్పెండ్స్ ఎ లాట్ ఆఫ్ మనీ ఆన్ బయింగ్ న్యూ సీడ్స్ టు గ్రో అవర్ కాటన్ ప్లాంట్స్. సో వీళ్ళకు ఈ పత్తి పొలాలు ఉన్నాయంట, పత్తిని పండిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. వీళ్ళ నాన్న వచ్చేసి ఈ పత్తి గింజల కోసం, ఈ సీడ్స్ కోసం ప్రతి సంవత్సరం చాలా డబ్బు ఖర్చు పెడతా ఉన్నాడంట. మై గ్రాండ్ ఫాదర్ టోల్ మీ దట్ మెనీ ఇయర్స్ అగో he could collect the seeds from his own plants which could be sown to grow new plants during the next year. ఒకసారి వీళ్ళ గ్రాండ్ ఫాదర్ ఏం చెప్పాడంటే నాజీర్కి, వాళ్ళ టైంలో అంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ యంగేజ్లో ఉన్నప్పుడు అతను వ్యవసాయం చేసేటప్పుడు ఇప్పుడు మనం పండిస్తున్నటువంటి సొంత పొలంలోనే అందులో నుంచి వచ్చే సీడ్స్నే కలెక్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ వేసే పంటకి యూజ్ చేసేవాళ్ళంట, సెపరేట్గా కొనేవాళ్ళు కాదు. ఆ విషయం వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఒకసారి చెప్పాడు. బట్ టుడే దట్ డజంట్ వర్క్, సో వీ హ్యావ్ టు స్పెండ్ మనీ టు బై న్యూ సీడ్స్ ఎవ్రీ సింగిల్ ఇయర్. సో అది ఈ కాలంలో వర్కౌట్ అవ్వట్లేదు వాళ్ళకి. సో అందుకే ప్రతిసారి కొత్త సీడ్స్ కొనాల్సి వస్తూ ఉంది. ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ వై దట్ ఈస్ సో. ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? ఒకప్పుడు అదే పంటకు సంబంధించినటువంటి విత్తనాలని వాడేటోళ్ళు ఇప్పుడు కొత్తగా కొనాల్సి వస్తుంది, ఎందుకు అని చెప్పేసి కనుక్కోవాలనుకుంటున్నాడు. I want to learn how to preserve seeds so that we can use them again and not spend money every year. సో ఈ అబ్బాయి ఏమనుకుంటా ఉన్నాడంటే అతనికి ఏది ఇష్టం అంటే ఆ సీడ్స్ని నెక్స్ట్ ఇయర్ వరకు పనికి వచ్చేలాగా ఎలా ప్రిజర్వ్ చేయాలా అండ్ ప్రతి సంవత్సరం ఇట్లా ఖర్చు పెట్టకూడదు అనమాట. సో ఏ విధంగా డబ్బుల్ని సేవ్ చేయొచ్చు, ఈ సీడ్స్ని ప్రిజర్వ్ చేసేసి నెక్స్ట్ ఇయర్కి ఎట్లా యూజ్ చేయొచ్చు అనే ప్రాసెస్ని కనుక్కోవాలని అనుకుంటా ఉన్నాడు. అది నాజీర్కి ఇష్టం. రోహిత్ ఏం చెప్తాడో చూద్దాం. ఇఫ్ ఐ హ్యాడ్ ఎ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ ఐ వుడ్ ట్రావెల్. సో నా దగ్గర కనుక చాలా డబ్బు ఉంటే నేను మొత్తం ఈ వరల్డ్ అంతా ట్రావెల్ చేస్తూనే ఉంటాను, ప్రయాణం చేస్తూ ఉంటా. ఐ వాంట్ టు సీ ద మౌంటైన్స్ ఆఫ్ న్యూజిలాండ్ బికాస్ దే లుక్ బ్యూటిఫుల్ ఇన్ ఎ మ్యాగజైన్ పిక్చర్. సో ఈ అబ్బాయికి న్యూజిలాండ్ కంట్రీకి వెళ్ళడం చాలా ఇష్టం, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మౌంటైన్స్
ఏదో మ్యాగజైన్లో చూసినాడు అనమాట. ఈ మ్యాగజైన్స్ ఉంటాయి కదా, అంటే మంత్లీ పేపర్స్ లెక్క, న్యూస్ పేపర్స్ కాదు బట్ ఒక బుక్లెట్ లాగా వస్తూ ఉంటాయి, మ్యాగజైన్స్ అంటాం. సో అందులో ఎక్కడో న్యూజిలాండ్ దేశానికి సంబంధించినటువంటి మౌంటైన్స్ చూసినాడు, చాలా అందంగా కనిపించినాయి. సో వాటిని చూడాలని కోరిక. ఐ విష్ ఐ కుడ్ సెయిల్ డౌన్ ద అమెజాన్ రివర్ ఇన్ సౌత్ అమెరికా ఆన్ ఎ రాఫ్ట్. సో ఇంకా ఏం కోరుకుందంటే, ఈ అమెజాన్ రివర్ ఉంటుంది కదా, చాలా పెద్దది, దాంట్లో రాఫ్ట్ అంటే చిన్న పడవ లాంటిది అనమాట, అందులో ట్రావెల్ చేయాలా సౌత్ అమెరికాలో ఉన్నటువంటి అమెజాన్ రివర్లో, ఆ పడవ మీద, ఆ రాఫ్ట్ మీద వెళ్ళాలని చెప్పేసి అదొక కోరిక. నెక్స్ట్, ఐ వాంట్ టు లివ్ ఆన్ ద బీచెస్ ఆఫ్ లక్షద్వీప్ అండ్ డైవ్ డౌన్ టు సీ కోరల్. సో ఇంకా ఏం కోరుకుందంటే, ఈ లక్షద్వీప్స్ ఉంటాయి కదా మన కంట్రీకి సంబంధించినవి, సో అందులో డైవ్ చేసి ఆ బీచెస్లో ఉండాలని కోరిక, ఆ సముద్రంలో డైవ్ చేసి కోరల్స్ని చూడాలని చెప్పేసి. ఈ కోరల్స్ అంటే ఇట్స్ అ టైప్ ఆఫ్ యానిమల్ అనమాట, సముద్రంలో ఉంటాయి బట్ వాటికి బ్యాక్ బోన్ ఉండదు. ఈ వాటిని సముద్రంలో అడుగు భాగంలో ఉంటాయి. సో డైవ్ చేస్తే వాటిని చూడొచ్చు అనమాట, కోరల్స్ చాలా అందంగా ఉంటాయి. వాటిని చూడాలని ఈ అబ్బాయికి కోరిక. ఐ సపోజ్ ఐ షుడ్ గో టు ద కోనార్క్ టెంపుల్ ఇన్ ఒరిస్సా ఆర్ ద ఓల్డ్ సిటీ ఇన్ బీజింగ్ ఇన్ చైనా అండ్ ద పిరమిడ్స్ ఇన్ ఈజిప్ట్ టూ, బట్ వాట్ ఐ యాక్చువల్లీ ఎంజాయ్ సీయింగ్ నేచర్ మోర్ దాన్ ఓల్డ్ బిల్డింగ్స్. సో ఈ అబ్బాయికి ఇంకా ఏమేం అంటే అనిపిస్తూ ఉంటుందంటే, కోనార్క్ టెంపుల్కి వెళ్ళాలా, ఒరిస్సాలో ఉన్నటువంటి కోనార్క్ టెంపుల్కి, అండ్ చైనా కంట్రీలో ఉన్నటువంటి బీజింగ్ ఓల్డ్ సిటీకి, అండ్ ఈజిప్ట్లో ఉన్న పిరమిడ్స్ కూడా చూడాలనిపిస్తుంది. బట్ వాటన్నిటికంటే ఈ ఓల్డ్ బిల్డింగ్స్ చూడడం కంటే నేచర్ని చూసి ఎంజాయ్ చేయడం ఎక్కువ ఇష్టం అనమాట. సో ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఈ అబ్బాయి. నెక్స్ట్, సర్బ్జిత్ ఏం చెప్తాడో చూద్దాం. వాట్ మేక్స్ మీ వెరీ యాంగ్రీ ఈజ్ వెన్ పీపుల్ డోంట్ బిలీవ్ మీ వెన్ ఐఎమ్ టెల్లింగ్ ద ట్రూత్. సో ఈ అబ్బాయికి కోపం వచ్చే విషయం గురించి చెప్తా ఉన్నాడు. అతను నిజం చెప్పినప్పుడు ఎవరు నమ్మరంట, అప్పుడు కోపం వస్తుందంట. ఏం నిజాలు చెప్తున్నాడో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ టెల్ మై టీచర్ దట్ ఐ కుడెంట్ డూ మై హోంవర్క్ బికాస్ రవి బారోడ్ మై బుక్ అండ్ ఫర్గాట్ టు రిటర్న్ ఇట్. సో వాళ్ళ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాడు, వాళ్ళ టీచర్కి చెప్తాడంట, ఎందుకురా హోంవర్క్ చేయలేదని అడిగితే వాళ్ళ టీచర్, లేదు టీచర్, రవి తీసుకున్నాడు నా బుక్, నాకు తిరిగి ఇవ్వలేదు, మర్చిపోయినాడు, అందువల్ల నా హోంవర్క్ నేను చేయలేకపోయినాను అని చెప్తారంట. అప్పుడు సార్ నమ్మరు ఆ టీచర్, ఎందుకంటే అందరు పిల్లలు ఇదే చెప్తూ ఉంటారు కదా. సో ఆ టీచర్ నమ్మరు, అప్పుడు కోపం వస్తుంది. ఆర్ ఐ టెల్ మై పేరెంట్స్ దట్ ఇట్ వాజంట్ మీ బట్ మై లిటిల్ బ్రదర్ హూ స్టార్టెడ్ ద ఫైట్. సో వీళ్ళ తమ్ముడితో కొట్లాడతాడు కదా, తమ్ముడితో కొట్లాడినప్పుడు ఆటోమేటిక్గా పేరెంట్స్ ఏం చేస్తారు, ఎవరైతే పెద్దోడు ఉంటాడో వాడికి ఓ దెబ్బేసేస్తారు. అప్పుడు చెప్తాడు, నేను కాదు గొడవ స్టార్ట్ చేసింది, వాడు చిన్నవాడే అని చెప్పి. అయినా కూడా నమ్మరు పేరెంట్స్. ఆర్ ఇఫ్ ఐ టెల్ మై టీచర్ దట్ ఐ రియలీ డిడ్ స్టడీ ఫర్ ద టెస్ట్ ఈవెన్ ఇఫ్ ఐ హ్యావ్ గాట్ బ్యాడ్ మార్క్స్. ఇంకా చెప్తాడు, ఎగ్జామ్లో తక్కువ మార్క్స్ వచ్చి ఉంటాయి, ఎందుకురా తక్కువ వచ్చినాయంటే, నేను కష్టపడి చదివినాను టీచర్ బట్ మార్క్స్ రాలేదు అని చెప్తాడంట. అప్పుడు కూడా నమ్మరు, చదివితే మార్క్స్ వస్తాయి కదా. దే ఆల్ లుక్ అట్ మీ యాజ్ ఇఫ్ దే థింక్ ఐఎమ్ టెల్లింగ్ లైస్. సో అప్పుడు టీచర్స్ పేరెంట్స్ ఎట్లా చూస్తారంటే, వీడేదో అబద్ధాలు చెప్తున్నట్లు చూస్తారు. ద లుక్ ఆన్ దేర్ ఫేసెస్ రియలీ యాంగర్స్ మీ. అప్పుడు వాళ్ళు పెట్టేటువంటి ఆ లుక్ నాకు చాలా కోపం తెప్పిస్తుంది. సమ్ టైమ్స్ ఐ హ్యావ్ టు లుక్ డౌన్ అట్ మై షూస్ అండ్ కౌంట్ టు 10 సో దట్ ఐ డు నాట్ షో దట్ ఐ ఆమ్ యాంగ్రీ. సో అప్పుడు వాళ్ళు తిట్టేటప్పుడు టీచర్స్ పేరెంట్స్ అప్పుడు ఏం చేస్తాడంటే, కిందకు చూస్తూ షూస్ వైపు 1 నుంచి 10 దాకా లెక్క పెడతా ఉంటాడు. అంటే ఎందుకంటే ఆ లోపు కోపం తగ్గిపోతుంది. సో అతను కోపంగా ఉన్న విషయం టీచర్స్కి పేరెంట్స్కి తెలియకూడదని అట్లా చేస్తూ ఉంటాడంట ఈ అబ్బాయి సర్బ్జిత్. నెక్స్ట్, డోల్మా. వెన్ ఐ గ్రో అప్ ఐఎమ్ గోయింగ్ టు బి ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో నేను పెద్ద అయిన తర్వాత ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ని అవుతాను. పీపుల్ ఆల్వేస్ లాఫ్ వెన్ ఐ సే దట్ బట్ ఐఎమ్ షూర్ దట్ ఐ విల్ డూ ఇట్. సో నేను ఎప్పుడైనా ప్రైమ్ మినిస్టర్ని అవుతానంటే అందరు నవ్వుతారు, క్లాస్లో ఉన్న వాళ్ళందరూ, కానీ ఐఎమ్ షూర్ నేను ఏదో రోజు ఖచ్చితంగా అవుతాను. ఎవ్రీ వన్ ఇన్ మై క్లాస్ ఆస్క్స్ మీ వాట్ టు డూ వెన్ దే హ్యావ్ ఎ ప్రాబ్లమ్ అండ్ మై టీచర్ ఆల్వేస్ ట్రస్ట్ మీ వెన్ సంథింగ్ నీడ్స్ టు బి డన్ ఇన్ స్కూల్. సో ఏదన్నా క్లాస్ రూమ్లో ఉన్నటువంటి మిగతా పిల్లలకి ఏదైనా ప్రాబ్లం వస్తే వచ్చి ఈ అమ్మాయిని అడుగుతారంట. అలాగే ఏదైనా స్కూల్లో వర్క్ ఉన్నప్పుడు కూడా టీచర్స్ ఈమెను నమ్ముతారంట, అంటే ఈమె అయితే చేయగలుగుతుంది అని. ఐ వాంట్ టు మేక్ థింగ్స్ బెటర్ ఫర్ ఎవ్రీ వన్. సో అందరూ బాగుండాలని చెప్పేసి, అంటే అందరూ బాగుండేలాగా పనులు చేయాలని నాకు ఇష్టం. ఐ వాంట్ అస్ టు హ్యావ్ గుడ్ హాస్పిటల్స్ అండ్ రోడ్స్ అండ్ స్కూల్స్. సో అందరూ బాగుండాలి, సో మనందరికీ కూడా మంచి హాస్పిటల్స్ ఉండాలి, మంచి రోడ్స్ ఉండాలి, మంచి స్కూల్స్ ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఐ వాంట్ టు మేక్ షూర్ దట్ దెర్ ఆర్ మెనీ గుడ్ సైంటిస్ట్ ఇన్ ఇండియా హూ విల్ ఇన్వెంట్ క్యూర్స్ ఫర్ డిసీజెస్ అండ్ సెండ్ ఏ స్పేస్ షిప్ టు మార్స్. సో ఈ అమ్మాయి
ఏం చేస్తూ ఉందంటే, అంటే ఖచ్చితంగా ఇండియాలో గొప్ప గొప్ప సైంటిస్టులు తయారవ్వాలా, వాళ్ళు ఎటువంటి డిసీజెస్ వచ్చినా వాటికి మందులు కనిపెడుతూ, అండ్ మార్స్ తెలుసు కదా, వేరే ప్లానెట్, దాని మీదకి స్పేస్ షిప్ అనమాట. ఈ స్పేస్ సైంటిస్ట్ ఉంటారు కదా, వాళ్ళని తీసుకెళ్తూ ఉంటారు. సో ఆ స్పేస్ క్రూ వాళ్ళని తీసుకెళ్ళడానికి స్పేస్ షిప్ అంటాం. మార్స్ మీదకి స్పేస్ షిప్ పంపించేలాగా సైంటిస్టులు తయారవ్వాలని చెప్పేసి ఆమె కోరిక అనమాట, డాల్మాది. నెక్స్ట్ పీటర్. మై ఫేవరెట్ డే ఈజ్ ద సెకండ్ సండే ఆఫ్ ఎవ్రీ మంత్. సో ఈ అబ్బాయికి ఫేవరెట్ డే ఉంది, దాని గురించి చెప్తా ఉన్నాడు. ప్రతి నెల సెకండ్ సండే అంటే చాలా ఇష్టం అంట. ఆన్ దిస్ డే అవర్ హోల్ ఫ్యామిలీ ఆల్వేస్ గోస్ టు ద సినిమా హాల్ టు సీ ఎ ఫిల్మ్. ఎందుకంటే ఆ రోజు ఎవ్రీ సెకండ్ సండే సినిమాకి వెళ్తారంట విత్ ఫ్యామిలీ. మై ఫాదర్ గెట్స్ ద టికెట్స్ ఇన్ అడ్వాన్స్ అండ్ ఆల్ ఆఫ్ అస్, మై గ్రాండ్ మదర్, మై పేరెంట్స్, మై 2 brothers అండ్ ఐ టేక్ ద బస్ దేర్. సో వీళ్ళ నాన్న ముందుగానే అడ్వాన్స్గా టికెట్లు బుక్ చేసేస్తారంట. సో వీళ్ళ గ్రాండ్ మదరు, వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు, వాళ్ళిద్దరు బ్రదర్సు, ఈ అబ్బాయి అందరూ కలిసి బస్సులో వెళ్తారంట అక్కడికి. ఇన్ ద ఇంటర్వెల్ మై ఫాదర్ బైస్ అస్ పీనట్స్ అండ్ ఐ లవ్ టు సిట్ ఇన్ ద డార్క్నెస్ ఆఫ్ ద హాల్ ఈటింగ్ అండ్ వాచింగ్ ద ఫిల్మ్. సో బ్రేక్ టైంలో వాళ్ళ డాడీ పీనట్స్ కొనుక్కొని వస్తారంట. వాటిని తింటూ చీకట్లో కూర్చొని హాల్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసేస్తారు కదా, సో ఆ చీకట్లో కూర్చొని తింటూ ఎంజాయ్ చేస్తూ సినిమాని చూస్తాడంట. ఆఫ్టర్ వర్డ్స్ వీ ఆల్వేస్ స్టాప్ టు ఈట్ ఐస్ క్రీమ్. సో తిరిగి వచ్చేటప్పుడు మధ్యలో ఆగి ఐస్ క్రీమ్ కూడా తినేసి వస్తారు. ఎవ్రీ వన్ ఈజ్ ఇన్ ఎ గుడ్ మూడ్ అండ్ వీ ఆల్ ఫీల్ వెరీ లక్కీ దట్ వీఆర్ సచ్ ఎ హ్యాపీ ఫ్యామిలీ. సో అందరూ ఆ రోజు మంచి మూడ్లో ఉంటారు అండ్ చాలా అటువంటి మంచి ఫ్యామిలీ ఉన్నందుకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతూ ఉన్నాడు ఈ అబ్బాయి. ఇట్లా ఒక్కొక్కరికి వాళ్ళ యూనిక్ థింగ్స్ అనమాట, ఏమంటే ఇష్టం, వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారు. ఎవరో పక్కోడు ఏదో అవుతా ఉన్నాడని చెప్పేసి, పక్కింటోడు డాక్టర్ అయినాడని చెప్పేసి మనం అది అవ్వడం కాదు. నీలో అసలు ఏం టాలెంట్ ఉంది, నువ్వేం అవ్వాలనుకుంటావు, నీ యూనిక్నెస్ ఏంది, నీకు ఏదంటే ఇష్టం అని చెప్పేసి సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అనమాట, అది మనం ఈ పాటల్లో తెలుసుకోగలుగుతాం. సో మీ అందరికీ ఈ లెసన్ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.